హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. యు శేఖర్ కొడంగల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శేఖర్ కొడంగల్ యు. ఈరోజు వచ్చేసేది ఒక రైతు వ్యవసాయం గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, ఈ రోజుల్లో వానాకాలంలో మనం వేసే పంట కంది, పత్తి, జొన్నలు, పెసళ్ళు, మినుములు, అనుములు అన్నీ వేస్తాం. బట్ ఈ రోజుల్లో ధాన్యం అనేది వరి ధాన్యం, వరిసేను వేస్తాం కదా. వరిసేనుకు కరెంట్ ఎంతో అవసరం. ఇప్పుడు వరి పంట పండుతేనే మనకు అన్నం వస్తుంది. వరి పంట వండుతేనే మనకు రేషన్ బియ్యం వస్తాయి. వరి పంట వండుతేనే మనకు బాస్మతి బియ్యం, సోనామసూరి, హంస ఇవన్నీ మనకు వస్తాయి. వరి పంట లేనిది మనం అన్నం తినలేం. ఇప్పుడు వానకు పడే పంట భూమిలో అవి వేరు, ఓకేనా. వానకు పంట పండే భూమిలో అవి వేరు. నేను ప్రత్యేకంగా చెప్పేది వరి పంట గురించి. ఇప్పుడు వరి పంట రైతు కష్టపడి నాటేసి మొత్తం పండించేది వరి ధాన్యం రైతు, ఓకేనా ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే రైస్ మిల్లుల కాడ మొత్తం వరి ధాన్యం గురించే నడుస్తుంది. వడ్ల ఉంటేనే మనకు అన్నము, ఓకేనా. సోనామసూరి, బాస్మతి, సన్న బియ్యము ఇవన్నీ వరి పంట ఖచ్చితంగా రైతు పండించేది వరి ధాన్యం. వరి ధాన్యం ఉంటేనే మనకు అందరికీ వరి పంట దేశమంతా వైరల్ అవుతుంది. మన బియ్యం వచ్చాడు ఎక్కడి వెళ్ళి వస్తున్నాయి, మనకు బియ్యం ఎక్కడి వెళ్ళి వస్తున్నాయి. కంట్రోల్ బియ్యం కానీ, సన్న బియ్యం కానీ, బాస్మతి కానీ, సోనామసూరి కానీ, హంస కానీ రైతు వరి ధాన్యం పండిస్తాడు. కాబట్టి దాని గురించే ఈ వీడియో. ఓకే, రైతు కష్టం నేను మాట్లాడుతుండా ఈరోజు ముచ్చట, ఓకేనా. ఎందుకంటే వరి లేనిది మనకు అన్నం లేదు, వరి లేనిది ధాన్యం లేదు, ఓకేనా. వరి పంట లేనిది ధాన్యం లేదు, మనకు అన్నం లేదు. వరి పంట ప్రత్యేకమైన 24 hours దానికి కష్టపడితేనే వరి పంట. ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అవుతుంది కదా. కంది, పత్తి, పెసళ్ళు, మినుములు, అనుములు, బెబ్బెళ్ళు ఇవి భూమిలో వర్షానికి పండుతాయి, రేగడి భూమి. మరి రైతులు వరిసేను బోరు పెడితేనే పండుతాయి కదా. దాని గురించే ఈ వీడియో చూడండి. నేను ఎక్కడ వచ్చానో చూడండి. ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటే, రైతు కష్టం వరి ధాన్యం గురించి, ఓకేనా. వరి కొనుగోలు చేయడంలో కిలో లైన్లు కట్టిండ్రు, ఓకేనా. రైతులందరికీ చెప్పేది ఒకటే, నేను చెప్పిన మాట ఖచ్చితంగా పాటించి శ్రద్ధగా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. ధాన్యం వరి ధాన్యం అంటే మనం అన్నం తినే వరి, ఓకేనా. సోనామసూరి కానీ, బాస్మతి కానీ, హంస కానీ, సన్నబియ్యం కానీ ఏదున్నా రైతు పండించిన ధాన్యం ఒకటే వరి ధాన్యం. యు శేఖర్ కొడంగల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా. ఈరోజు వరి ధాన్యం గురించి నేను మాట్లాడడానికి వచ్చాను. ఓకే, మీ యు శేఖర్ కొడంగల్. రైతు 24 గంటలు కష్టం చేస్తేనే వరి ధాన్యం, ఓకేనా. 24 hours పని చేస్తేనే వరి ధాన్యం. ఈ భూమిలో కందులు, పత్తి, జొన్న, పెసళ్ళు, బెబ్బెళ్ళు ఈ వర్షాకాలానికి వానకు పండుతాయి. అది వరి ధాన్యం. 24 hours బోరు, కరెంటు నుంచే వరి ధాన్యం పండితేనే మన కడుపులో అన్నం వస్తుంది. రైతు కష్టం వరి ధాన్యం దేశమంతా వైరల్ అయ్యేది రైతే రాజు అనేది అన్నారు కదా. రైతు రాజు కాదు, రైతు ఎప్పటికైనా వ్యవసాయం. ఈ దేశంలో గొప్పది వ్యవసాయం. మీ యు శేఖర్ కొడంగల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. నాకు తోచింది నేను చెప్పాను. మీరు ఎవరన్నా చెప్పే వాళ్ళు ఉంటే చెప్పండి కామెంట్లలో, ఓకేనా. మీ యు శేఖర్ కొడంగల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, ఇప్పుడు మా చేను దగ్గర వచ్చి చేస్తున్న వీడియో ప్రతి ఒక్కరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకే. వరి ధాన్యం గురించి మనం మాట్లాడుకున్నాం కదండి. ఇప్పుడు వర్షాకాలం పొలాలన్నీ సాఫ్ చేసుకొని పెట్టి వర్షాకాలం వర్షం వచ్చినప్పుడు వేస్తాం విత్తనం. కంది కాకుంటే, పత్తి కాకుంటే, జొన్నలు, పెసళ్ళు, బెబ్బళ్ళు, అనుములు ఇవన్నీ వానకు వండుతాయి. వరి ధాన్యం ఒకటే కరెంటు, వరి ధాన్యం కరెంటు, ఓకేనా. అన్నం వరి ధాన్యం ఉంటేనే అన్నం కడుపులోకి వస్తుంది. రైతు కష్టం వరి ధాన్యం, ఓకేనా. ఈ రోజుల్లో మొత్తం రైస్ మిల్ కాడ పోయి చెక్ చేసిన మొత్తం కిలో పడుతుంది ధాన్యం కొనాలంటే, ఓకేనా. రైతు కష్టం అంటే అదే వరి ధాన్యం, ఓకే. మీ యు శేఖర్ కొడంగల్.
రైతులందరికీ ప్రతి ఒక్కరికి యుశేఖర్ కొడంగల్ వరి ధాన్యం ఉంటేనే మనకు రేషన్ కార్డ్, రేషన్ బియ్యము, సోనా బియ్యము, అంశ ఇవన్నీ వస్తాయి వరి ధాన్యం గురించి ఈ వీడియో. ఓకే, యుశేఖర్ కొడంగల్, ప్లీజ్ సపోర్ట్.